గ్రంథం 38వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 36. బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దావీదు రాస్తూ ఈ కీర్తనలో అంటాడు, నేను సమస్యల్ని బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. 9వ వచనం చూస్తే, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అని చెప్పి అంటాడు. చాలా సార్లు మనం కూడా సొమ్మసిల్లిపోతా ఉంటాం. దావీదు గొప్ప భక్తి పరుడు, ఆ తర్వాత ప్రార్థనా పరుడు, అన్ని విషయాల్లో దేవునితో మంచి సహవాసం కలిగిన ఒక మంచి ప్రార్థనా పరుడు. కానీ ఈ యొక్క ప్రార్థనా పరుడైన దావీదు కూడా ఏమొచ్చిందంటే సొమ్మసిల్లిపోతా ఉన్నాడు. దావీదుకి ఏం కలిగిందంటే మనోవేదన కలిగిందంట. భక్తి పరుల జీవితాల్లో ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనోవేదనకి గురవుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మనోవేదన అనేది ఒకటి ఉంటుంది. ఏంటి ఆ మనోవేదన అంటే, కొన్నిసార్లు భవిష్యత్తు గురించిన మనోవేదన, కొన్నిసార్లు పిల్లల గురించిన మనోవేదన, కొన్నిసార్లు అప్పుల సమస్యలు ఎక్కువైపోతే మనోవేదన, ఆరోగ్యం బాగలేకపోతే మనోవేదన, ఇలా రకరకాల మనోవేదన మనస్సులో ఏదో ఒక వేదన వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. అదేలాగానే ఇక్కడ దావీదు కూడా ఒక వేదన. హల్లెలూయా. ఆ వేదన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే దావీదుకి ఆఖరికి ఆ కన్ను దృష్టి కూడా తప్పిపోయేటట్లుగా చేసిందంటే. కింద చూడండి ఒకసారి 10వ వచనం, నా గుండె కొట్టుకొంచున్నది, నా బలమునను విడిచిపోయాను, నా కన్ను దృష్టియు తప్పిపోయాను అని చెప్పి అంటున్నాడు. అంటే లోపల నీ మనోవేదన నిన్ను, నీ శరీరానికి ఎంత హాని కలగజేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. గుండె కొట్టుకుంటా ఉంది. మామూలుగా కొట్టాల్సిన దానికన్నా కొన్నిసార్లు ఎక్కువగా కొడతాయి, మామూలుగా కొట్టాల్సిన దానికన్నా కొన్నిసార్లు తక్కువగా కొడతాయి. ఇంకా చెప్పాలనుకుంటే అక్కడ మన బలం ఏమవుతుందో తెలుసా? బలం ఏమైపోతుందంట? విడిచిపోయిందంట. అందుకే సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడ కొడతాడో తెలుసా? ఆలోచనల మీద కొడతాడు, తలంపుల మీద కొడతాడు. ఆమేన్. ఎక్కడ కొడతాడు? వాడు కొట్టాలనుకుంటే మనల్ని తలంపుల మీద పని చేస్తాడు. మన మనస్సు మీద, మన తలంపుల మీద, మన ఆలోచన మీద వాడు పని చేస్తాడు. కనుకనే భక్తి పరులైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏం ఉండాలంటే మనోవేదన కాదు, మనోధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దావీదు మనోవేదనకు చెందినాడంట. ఇలా దావీదు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది భక్తులు మనోవేదన చెందినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో యోబు ఒక మాట అంటారు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము, కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను. హల్లెలూయా. ఈయన కూడా అంటున్నాడు, నా మనోవేదన బట్టి నేనేం చేస్తున్నానంటే మూలుగుతా ఉన్నా. ఈరోజు చాలా మంది మూలుగుతా ఉంటారు, చాలా మంది కష్టపడతా ఉంటారు. కొంతమంది పైకి చెప్పుకుంటారు వారి వేదన, కొంతమంది ఎవరికో ఒక్కరికి చెప్పి బాధతో అంతటిని కూడా అంతా ఏడ్చి చెప్పుకుంటా ఉంటారు. కొంతమంది లోపలే ఆ వేదన భరించుకుంటూ ఏమవుతారంటే కుమిలిపోతా ఉంటారు. ఎందుకనంటే ఒకవేళ వారికి చెప్తే వారు నన్ను ఏ రకంగా చూస్తారో, ఒకవేళ వారికి ఈ సమస్య గురించి వారికి తెలిస్తే వారు నన్ను ఏ రకంగా చూస్తారో అని చెప్పి వారు అలాగనే ఆ బాధని వారు భరిస్తూ ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యోబు కూడా అలాగనే మూలుగుతా ఉన్నాడంట. మనోవేదన బట్టి ఏం చేస్తున్నాడంట? మూలుగుతా ఉన్నాడంట. ఈరోజు ఒకసారి ఆలోచించి, నీ మనోవేదన ఎలాంటిది? మూలిగేదిగా ఉందా? నీ మనోవేదన నిన్ను కృంగదీసేదిగా ఉందా? నీ మనోవేదన నిన్ను నీ శరీరానికి హాని కలగజేసేదిగా ఉందా? అయితే దీనికి అంతటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటినంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. శరీరానికి గాయాలు తగిలితే, శరీరానికి బాధ కలిగితే వైద్యం చేయడానికి వైద్యులు ఉంటారు. కానీ ఆత్మకు తగిన గాయాలని వైద్యం చేయడానికి ఒకే ఒక వైద్యుడు, పరమ వైద్యుడు యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ఇక్కడ రాయబడిన ఒక మాట. ఏంటి ఆ మాట? చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము
31వ అధ్యాయము 13వ వచనములో ఒక వాగ్దానం దేవుడు మనకి చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదును. ప్రభుతో యాజకులను సంతోషపరచుదును, నా జనులు నా ఉపకారములను తెలుసుకుంటూ తృప్తి నొందుతురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట రాయబడి, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును కనుక కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించుదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషించుదరు, నా జనులు నా ఉపకారం తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనము సంతోషం ఇచ్చే దేవుడు మన దేవుడు. దుఃఖములో ఉంటున్న మనకి సంతోషం ఇచ్చే దేవుడు, మన దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు, మన దుఃఖముని సమాప్తం చేసే దేవుడు, మన విచారణ అంతటిని కూడా కొట్టివేసే దేవుడు, మన హృదయంలో ఉంటున్న ప్రతి వేదన అంతటిని కూడా తొలగింపచేసి మన హృదయంలో ఒక సంతోషాన్ని కలగజేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అందుకే ప్రతి భక్తుని జీవితంలో మనోవేదన వచ్చింది. ప్రతి భక్తుని జీవితంలో ఈ మనోవేదన కారణంగా వారు కృంగిపోవడం కూడా జరిగింది. ప్రతి భక్తుని జీవితంలో ఈ మనోవేదన వారిని ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే వారి శరీరం అలాగనే ఏమేమి జరగాల అన్నిటినీ వారి శరీరంలో వారు బాధ అనుభవించడం కూడా జరిగింది. కానీ వారికి మనకు తేడా ఏమో తెలుసా? అంత శ్రమలో ఉన్నప్పటికి కూడా, అంత బాధలో ఉన్నప్పటికి కూడా, అంత మనోవేదనలో గురి అయినప్పుడు కూడా వారు ఎవరి వైపు చూస్తా ఉన్నారంటే దేవుని వైపు చూస్తానే ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మనోవేదన ఉండొచ్చు, కానీ ఆ మనోవేదన నువ్వు ఇతరులకు చెబితే నిన్ను గురించి వేరే రకంగా మాట్లాడతారు. కానీ ఆ మనోవేదన తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర ఏడిస్తే, ఆ మనోవేదన తీసుకుని వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా మనసులో ఉంటున్న వేదన నీకు చెప్తుంటున్నానయ్యా అని చెప్పి కన్నీళ్లు కారిస్తే ఖచ్చితంగా నీ కన్నీళ్ళకి ఒక ప్రతిఫలము, నీ మనోవేదన కొట్టివేసి, విచారాన్ని కొట్టివేసి ఒక ఆనందము దేవుడు కలగచేయునుగాక. హల్లెలూయా. ఏం చేస్తుంది మనోవేదన? మనల్ని ఏం చేస్తుంది చూడండి ఒకసారి. సామెతల గ్రంథం, మనోవేదన కలిగితే మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. అందరం కలిసి చదువుకుందాం. చదువు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం సంతోషంగా ఉంటే నీ ముఖం అంటుంటుంది తెలుసా? తేటగా ఉంటుంది. కొంతమంది ఆ సోపులు ఈ సోపులు వాడుతూ ఉంటారు, కలకల అని నిలబడాలని చెప్పేసి. కానీ ఇక్కడ అన్నారు, ఏమని చెప్పంటున్నారంటే, ఈ యొక్క సొలొమోను అంటారు, ఏమంటున్నారంటే సంతోష హృదయం. మన హృదయంలో సంతోషం అనేది ఉండాలి. ఆ సంతోషం ఎవరిస్తారు అని అంటే ప్రభువులోనే మనకి ఆనందం. పౌలు గారి జీవితంలో ఎక్కడ చూసినా శ్రమలే. పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే సువార్త ప్రకటించడానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా రాళ్ళ దెబ్బలే, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కర్రతో కొట్టిన దెబ్బలే, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆయనకి ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తునందు నేనేం చేస్తా తెలుసా? ఆనందిస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ నేనేం చేస్తా ఉన్నాను? ఆనందిస్తా ఉన్నాను. అంటే నా ప్రియమైన వాళ్ళారా, శ్రమలు రాక తప్పవు. శ్రమలు వచ్చినా కూడా దానిలో సమస్యల్లో నుండి పరిష్కారం దొరికే దేవుడు మనకున్నాడనే ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో ఉంచితే ఆ శ్రమ మనకి సంతోషంగా మారిపోతుందంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, సంతోష హృదయము ముఖానికి ఏం తీసుకుని వస్తుందంటే? తేట తీసుకుని వస్తుందంట. మనోదుఖం వలన ఏం జరుగుతుంది అని అంటే, మనోదుఖం వలన నీ ఆత్మ నలిగిపోతుంది. ఇదే సాతానుకు కావాలి, ఇదే గురి. నీ శరీరం ఏమైపోయినా వారికి అవసరం లే. నీ శరీరం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నీ శరీరము బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా వాడికి అవసరం లే. నీ ఆత్మ మాత్రం బలంగా ఉంటే వాడికి ఓడ్చలేడు వాడు.
కనుకనే నీ ఆత్మను కృంగదీసేటట్లుగా, నీ ఆత్మ నలిగిపోయేటట్లుగా చేసేట్టుగా, నీ ఆత్మను కృంగిపోయేటట్లుగా రకరకాల దాని ఏమంటే రకరకాల శ్రమను తీసుకొచ్చి పెడతాడు. ఈ సమయంలోనే మనం ఎలా ఉండాలి అని అంటే, ఎట్లుండాలంటే మనోధైర్యంతో మనం ఉండాలి. హల్లెలూయా. ఒకరి వివాహం ఏమైందనంటే ఆ తల్లిదండ్రులకి మనోవేదన కలగజేసిందంట. ఆదికాండం 26వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనం. మనోవేదన కలగజేసింది ఎవరు? 34వ వచనం చూస్తే ఏసావు యొక్క వివాహం 40 సంవత్సరాలప్పుడు హితీయుడైన ఆ వేరి కుమార్తెనైన వివాహం చేసుకున్నాడు. అన్నిరాలు వివాహం చేసుకున్నాడు. ఈ అన్నిరాల వివాహము ఈ ఇస్సాకుకి రిబ్కాకి ఏం చేసిందనంటే మనోవేదన కలగజేసింది. కొన్నిసార్లు మన వివాహాలు కొంతమందికి ఏమవుతాయంట, మనోవేదన కలగజేస్తుంది. నా ప్రియమైన వాళ్ళని ఒకసారి ఆలోచన చేయండి. అయినప్పటికీ కూడా ఈ దంపతులు ఎలా ఉన్నారని అంటే మనోధైర్యంతోనే ఉన్నారు. ఇస్సాకు విశ్వాసం సాధారణమైన విశ్వాసం కాదు. ఇస్సాకు యొక్క ప్రార్థన జీవితం సాధారణమైన ప్రార్థన జీవితం కాదు. ఇస్సాకు యొక్క విధేయత సాధారణమైన విధేయత కాదు. కానీ ఇలాంటి భక్తి పరుణ్ణి కూడా ఏం కృంగదీస్తా ఉందంటే మనోవేదన ఏం చేస్తా ఉందంటే కృంగదీస్తా ఉంది. కాబట్టి సాతాన్ టార్గెట్ ఏంటంటే మన ఆత్మ. ఆ ఆత్మని నల్లగా కొట్టాల, ఆ ఆత్మని ఎలాగైనా సరే నలిపివేయాలన్నదే వాడి టార్గెట్. ఈరోజు భక్తులందరి జీవితాల్లో ఒక మనోవేదన కలగజేశాడు. కానీ ఆ మనోవేదనలో దేవుడు వారికి తోడుగా ఉండి మనోధైర్యాన్ని వారికి కలగజేశాడు. వారి జీవితాల్లో మనోధైర్యాన్ని కలగజేసిన దేవుడు మన జీవితాల్లో మనోధైర్యాన్ని కలగజేయడా? ఆమేన్. ఖచ్చితంగా కలగజేస్తాడు. కానీ వారుకుంటున్న విశ్వాసం మనకున్నదా అని పరీక్షించుకోవాలి. వారుకుంటున్న ప్రార్థనా జీవితం మనకున్నదా అని చెప్పి ప్రశ్నించుకోవాలి. వారుకుంటున్న భక్తి, వారుకుంటున్న పరిశుద్ధత, వారుకుంటున్న ఆ యొక్క ధైర్యం, దేవుడి పట్ల కలిగిన విశ్వాసం మనకుందా అని చెప్పి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 6వ అధ్యాయము 9వ వచనం. అయితే కఠిన దాస్యతను బట్టి ఆమేన్ మనోవాక్యం బట్టి కఠినమైన ఆ దాసత్వాన్ని బట్టి వారు ఏం చేశారంటే మోషే మాట వినకుండా పోతా ఉన్నారు. కొంతమంది ఎందుకు మాట వినకుండా పోతున్నారని అంటే ఈ మనోవేదన దేవుని మాటల్ని విననీయకుండా చేస్తారు. మనోవేదన కఠినమైన భారం ఏం చేస్తుందంటే ప్రవక్తల మాట వినీయకుండా చేస్తారు. ఈ మనోవేదన ఇంకా ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. ఈ మనోవేదన ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని కూడా అది గుర్తించుకోలేని మనసులోకి వెళ్ళిపోతా ఉంటది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి మనస్సు నీకుంది? వేదనతో కూడిన మనసు నీకుందా? ధైర్యంతో కూడిన మనసు నీకుందా? బాధతో కూడిన మనసు నీకుందా? ఏదైనా శ్రమలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న మనసు నీకుందా? అందుకే ప్రభు అంటాడు ఏదైనా సరే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. శుద్ధ హృదయం మనకు ఉండాలి. ఆ శుద్ధ హృదయంలోనే మనకేముంటుందంటే సంతోషం ఉంటుంది. ఆ శుద్ధ హృదయంలోనే మనకేముంటుందంటే సమాధానం ఉంటుంది. ఆ శుద్ధ హృదయంలోనే మనకేముంటుంది అంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. ఆ శుద్ధ హృదయంలోనే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయించగలిగిన ఆ శక్తి కూడా ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ నీ మనస్సులో కృంగిపోవద్దు. నీ మనసులో వేదన పెట్టుకొని నీ ఆత్మను క్షీణింపజేసుకోవద్దు. ఆత్మ ఒక్కసారి క్షీణిస్తే దాన్ని తిరిగి సెటరైట్ చేయడానికి చాలా కష్టం. ఆ ఆత్మ నలిగిపోతా ఉంటే ఎవరు బాధపడతారంటే యేసయ్య బాధపడతా ఉంటారు, సాతాను సంతోషిస్తూ ఉంటాడు. నువ్వు యేసయ్యని బాధ పెట్టేట్లుగా నీ ఉండకూడదు. సాతాను సంతోషపడేట్లుగా నువ్వు ఉండకూడదు. ఎలా ఉండాలి నువ్వు అంటే నువ్వు మనోధైర్యముతో ఉండాలి. ఆమేన్. ఏది జరిగినా దేవా నీ చిత్త ప్రకారంగా నా జీవితంలో జరిగించు.
ఏది జరిగినా ప్రభు అది నాకు మేలుగా నువ్వు మార్చగలిగిన శక్తిమంతుడు అని చెప్పి దేవుని పైన ఆధారపడే మనసు మనకు రావాలి. అందుకే శద్రక్ మేషక్ అబ్నోగుని తీసుకుని వెళ్ళి 7 అంతల అగ్నిగుండంలో వేస్తే అంతకుముందు రాజుతో ఒక మాట అంటాడు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షిస్తే రక్షించలే, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మా దేవుడినే మేమేం చేస్తామో సేవిస్తాం. ఆమేన్. ఆ విశ్వాసంలోనికి మనం రావాలి, అలాంటి ధైర్యంలోనికి మనం రావాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఏదైతే మనం అనుకుంటామో దానికి ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా కాకుండా వేరే రకంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపింపులో మనం ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి. చదవండి ఒకసారి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి, 28వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను. నీతి మంతులు ఎలా ఉంటారంటే సింహము వలె ధైర్యముగా ఉందురు అని చెప్పి రాయబడింది. కనుక మనం సింహముల వలె ధైర్యముగా ఉండే మనస్సును మనకు కలగ చేయడానికి దేవుడు సమర్థుడు. దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు కూడా మనోవేదంతో ఉన్నాడంట. చదవండి ఒకసారి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 7వ అధ్యాయము 15వ వచనంలో, నాకు కలిగిన దర్శనములు మనో దుఃఖము గలవాడినైతిని. నా ప్రియమైన వాళ్ళ, కొన్నిసార్లు లోకపరమైన సమస్యలు మనల్ని మనో దుఃఖానికి తీసుకుని వెళ్తే, కొన్నిసార్లు పర సంబంధమైన దర్శనాలు, పర సంబంధమైన ఆనవాళ్ళు కూడా మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తాయి తెలుసా? ఎక్కడ తీసుకుని వెళ్తాయి? మనో దుఃఖానికి తీసుకొని వెళ్తాయి. కొన్నిసార్లు కన్ఫ్యూషన్ అయిపోతుంది, ఇది దేవుడిదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? కన్ఫ్యూషన్. ఇది ఈ రూట్లోకి వెళ్తే దేవుడికి ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? కన్ఫ్యూషన్. ఇది చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడా లేకపోతే వ్యతిరేకిస్తాడా? కన్ఫ్యూషన్. హల్లెలూయా. ఇలా అంత అయోమయంగా కనబడతా ఉంది. దానియేలు కూడా అలాంటి దర్శనం కలిగి ఆయన కూడా ఏమైపోయినాడు అంటే అయోమయంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకే మనో దుఃఖముతో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పి ఒక మనో దుఃఖానికి వెళ్ళిపోతూ ఉంటే, ఆ మనో దుఃఖము కలిగినప్పుడు ఆయన చేసినేమో తెలుసా? 9వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 21 రోజు ఆయన ఉపవాసం చేస్తా ఉంటే తన మనసులో ఉంటున్న దుఃఖం పోయింది. ఆ మనసులో ఉంటున్న ఆ యొక్క శ్రమకు కలిగిన ఆ జవాబు దొరికింది. ఆ మనసులో ఉంటున్న ప్రతి వాటికి ఒక జవాబు దూత దానియేలుకి చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారు, ఈ రోజు నీ మనో దుఃఖము పోవాలంటే, నీ ఆత్మలో ఉంటున్న వేదన పోవాలంటే, నీ ఆత్మలో ఉంటున్న ఆ కృంగబాటుతనము ఏదైతే ఉందో, నిన్ను కృంగదీస్తా ఉందో, నీ ఆత్మని నలిపివేస్తా ఉందో, ఆ కార్యాలు నీ ఆత్మ నుండి తొలగిపోవాలంటే ఒకే ఒక ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ దుఃఖం అయితే ఉందో ఆ దుఃఖాన్ని అంతటిని కూడా ఆయన తొలగిస్తాడు. కనుకనే ఇక్కడ ఇంకొక మాట కూడా మనము చదివితే పౌలు గురించి రాయబడింది. పౌలు చూడండి, పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు కూడా ఒక దుఃఖం కలిగింది. 4వ వచనం, మీకు దుఃఖము కలగవాలని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకుని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని అని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఆయన పత్రిక రాసేటప్పుడు కూడా ఆయన లోపల ఏముంది అంటే ఒక వేదన. దేన్ని బట్టి వేదన అంటే ఆత్మలు నశించిపోతా ఉన్నారే అనే వేదన. ఈ రోజు మనకు ఉండాల్సిన వేదన ఏమో తెలుసా? ఆత్మలు నశించిపోతా ఉన్నారే, ఆ వేదన మనోవేదనగా మారాల. ఈరోజు మనకు ఉండాల్సిన వేదన ఏంటంటే ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నారే, ఆ వేదన మనోవేదనగా మారాలి. ఇంకా ఏ వేదన మనోవేదనగా మారంటే ఇంకా ఉంటున్న వారు తప్పిపోతున్నారనే మనోవేదనగా మారాల. ఆఖరి దినాల్లో నేను ఇంకా పరిశుద్ధుడిగా ఇంకా సిద్ధపడలేదనే ఒక వేదన మనోవేదనగా మారాల. హల్లెలూయా.
నేను సరైన క్రమంలో మందిరానికి వెళ్తున్నాను, నా యొక్క వెనకటి తరం వారు కూడా నీ పరిశుద్ధులుగా నీ మందిరానికి రాలేదే, వాళ్ళు కూడా రావాలి, ఎలాగైనా నడిపించాలని ఒక వేదన మనోవేదనగా మారాలి. హల్లెలూయా. అలాంటి వేదనలు క్రైస్తవంలో ఒక నూతనమైన చరిత్రను సృష్టిస్తాయి. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన రాస్తూ అంటున్నాడు, ఆ కొరింథీలో ఉంటున్న సంఘానికి రాస్తా ఉన్నాడు, మిమ్మల్ని దుఃఖపరచడానికి కాదు, మీ పైన అత్యధికమైన ప్రేమ నాకుంది. మిమ్మల్ని ఏదో నిన్న ఈ ఉత్తరం ద్వారా మిమ్మల్ని మీ యొక్క విశ్వాసాన్ని కలవరపరచాలని కాదు, మిమ్మల్ని ఎలాగైనా సరే దేవుళ్ళకి నడిపించాలని చెప్పి రాస్తూ ఆఖరిలో ఒక మాట అంటాడు, నిండు శ్రమతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని అని చెప్పి అక్కడ రాస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఏ దుఃఖమైనప్పటికీ, ఏ మనోవేదన అయినప్పటికీ కొట్టివేయగలిగిన సమర్థుడు సామర్థ్యుడు మన దేవుడు మనకున్నాడు. ఆమేన్. అందుకే ఒక మాట అంటాడు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. కనుక మనం సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు, సమస్య నిన్ను సొమ్మసిల్లిపోయేటట్లుగా చేసి ఉండొచ్చు, శ్రమ నిన్ను సొమ్మసిల్లినట్లుగా చేసి ఉండొచ్చు, కానీ ఆ సొమ్మసిల్లులో కూడా నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. ఆమేన్. అందుకే ఇక్కడ రాయబడింది, ఆ శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. కనుక దేవుడు మన సమస్యల్ని శ్రమల్ని చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆ యొక్క సమస్యల్లో శ్రమల్లో మనల్ని చూసి పరిష్కారాన్ని చూపే దేవుడు మన దేవుడు. ఈరోజు ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఆ దుఃఖాన్ని అలాగనే దేవుని చేతికి అప్పగించి ప్రభువా సహాయం చేయని చెప్పి ప్రార్థన చేయి. అందుకే మీరు చింతించుట వలన ఒక మూర ఎత్తు కాలేరు, ఒక మూర తక్కువ కాలేరు. ఎందుకు చింతిస్తున్నారు అంటాడు ఆయన. కానీ మనం మాత్రం ఏం చేస్తామంటే చింత అలాగనే పెట్టుకుని ఉంటాం. ఒక మాట అంటాడు భక్తుడు, చింత ఎక్కడికి తీసుకుంటుంటే మంటలోనికి తీసుకువెళ్తాడంట మనల్ని. ఎంత చింతిస్తూ ఉంటావు ఆఖరికి ఈ చింత ఏమైపోతుందంటే మంటలోకి వెళ్ళిపోతావంట. కాబట్టి చింతించుట వలన ఒక మూర ఎత్తు కాలేవు, ఒక మూర తక్కువ కాలేవు. కానీ ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఎవరు చింతిస్తున్నారు చూడండి. 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు మనం చేయాల్సింది ఒక్కటే, నీ మనో దుఃఖం ఏదైతే ఉందో, నీ మనో వేదన ఏదైతే ఉందో, నీ మనో వ్యాఖ్యలం ఏదైతే ఉందో, వీటంతటినీ కూడా ఆయన మీద వేసే, ఆయన మీద వేయి. ఆయన అంటున్నాడు, మీరు కాదు చింతించాల్సింది, నేను మిమ్మల్ని గురించి ఏం చేస్తా ఉన్నాను, చింతిస్తా ఉన్నా. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పి అంటున్నాడు. కానీ ప్రభు అంటాడు ఒక మాట, అక్కడ ఆ ఆకాశ పక్షులను చూపిస్తాడు. చదవండి ఒకసారి మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు ఒక్క నిమిషం. వస్త్రాల గురించి చింత అంటే కొంతమందికి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకుందామా, ఆ డ్రెస్ వేసుకుందామా, పోయిన వారమే కదా ఇది వేసుకొచ్చినాను, అంతకుముందు వారమే కదా ఇది వేసుకొచ్చిన, ఈ చింత. ఆ తర్వాత అడవి పువ్వుల్ని ఎలాగో ఎదుగుచున్నావు ఆలోచించుడి, అవి కష్టపడవు, ఒడగవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినాడలా అల్ప విశ్వాసులారా,
మీకు మరీ నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. హల్లెలూయా. చింతించాల్సింది నీవు కాదు, చింతించాల్సింది ఎవరునంటే వచ్చే దినం నీకేం తీసుకొని రావాలని చెప్పి ఆ దినం చింతిస్తాడంట. ఈరోజు మనం ఎక్కడ చూసినా ఎక్కడ మనం ఏం చేస్తుంటాం, మనం చింతిస్తూ ఉంటాం. రేపు ఏం చేయాలి, రేపు ఎలా ఏం చేయాలి, రేపు మనకి ఎట్లా అని చింతిస్తూ ఉంటాం. నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా, వారి యొక్క కార్యాలు ఎట్లా, ఈ రకమైన చింత మనకు ఉంటుంది. కానీ ప్రభు అంటాడు ఆకాశ పక్షుల్ని చూడండి అంటాడు. ఆకాశ పక్షులు అవి ఏమి పోయేసి ఆ నేలనంతా త్రవ్వి దానికంతా కూడా సేద్యం చేసి అక్కడెక్కడో పోయేసి ఆ మార్కెట్లో ఈ మార్కెట్లో పోయి ధాన్యాలు తీసుకొచ్చి అవి వెత్తవు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అవే వచ్చి ముక్కుతో పట్టి కొయ్యవు. అవి ఏం చేస్తుంది, దానికి కావాల్సిన సమృద్ధమైన ఆహారం ఎవరిస్తున్నారనంటే దేవుడు ఇస్తారు. హల్లెలూయా. దానికి ఒకటి ఏంటంటే కావాల్సినప్పుడు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడని ఒక విశ్వాసం ఎవరికుందంటే ఆ యొక్క ఆకాశ పక్షులకు ఉంది. ఈరోజు మనకేం లేదు, ఆ విశ్వాసం లేదు. అందుకే ప్రభు అక్కడ అన్నాడు అల్ప విశ్వాసులారా అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి, అల్ప విశ్వాసులారా అని చెప్పి అంటాడు. ఎందుకంటే దానికున్న విశ్వాసం కూడా మీకు లేదా? అది చూపించే ఆ చిన్న విశ్వాసం అంత కొద్ది కడుపుకి అది చేసే ఆ చిన్న ఆ నమ్మకం, నా పైన పెట్టుకున్న నమ్మకం మీకు లేదా అని చెప్పి అంటాడు. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై వారికి ఉండాలి ఆ విచారణ. నీకు కాదు, నాకు కాదు. మనం ఎవరు అంటే ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. మనకి ఏ టైంలో ఏది ఇస్తే సరిపోతుందో, ఏ టైంలో ఏది చేస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏది నీ జీవితంలోకి అనుమతిస్తే ఏ రకంగా నీ జీవితం బాగుంటుందో అంతటిని ఎరిగి ఉంటున్న దేవుడు ఆయన. హల్లెలూయా. కాకపోతే అక్కడ మనం ఏం చేయాలంటే ఆకాశ పక్షుల్లాగా మనం ఓపిక పట్టాలి, ఆకాశ పక్షుల్లాగా విశ్వసించాలి. ఆ తర్వాత మనం కూడా ఆయన చేసేంత వరకు ఆయన గుప్పిల వైపు చూస్తూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆకాశ పక్షులు మాత్రమే కాదు, ప్రతి జీవి యొక్క కోరికని తన గుప్పిల నుండి తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ వాటి అంతటికి తృప్తిపరిచే దేవుడు నీ జీవితంలో తృప్తిని కలగజేయడా? బట్ అంతటికీ కూడా ఆహారాన్ని అందించే దేవుడు నీ జీవితంలో ఆహారాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడుగాడా? ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాలు మన దేవుడు జరిగించగలిగిన శక్తివంతుడు. కాబట్టి విచారాలంతటినీ తీసివేసే, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీరు నన్ను పట్టించుకోలేదు, వీరు నన్ను చూడలేదు, వాళ్ళు నన్ను నేను చేయలేదు, ఇవి అంతా కూడా పక్కన పెట్టు. నీ దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. అంతకన్నా ముఖ్యంగా అక్కడ ఒక మాట రాయబడింది, సర్వజీవుల కన్నులు ఆయన వైపు ఉన్నాయంట. 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. నెంబర్ 1 అదే మనం నేర్చుకోవాల్సింది. విచారాన్ని కొట్టివేయాలంటే నీ కన్ను ఆయన వైపు ఉండాలి. ఆమేన్. నీ కన్నులు ఎవరి వైపు ఉండాలంట? అందుకే తెల్లవార్తలు వేస్తే మనకి కాకి శబ్దము వేరే రకంగా కానని పెడుతుంది. కానీ అది ఏం చేస్తుందంటే, అయ్యా ఈ రోజు కావాల్సిన మాంసము ఆహారము ఏదో ఒకటి నాకు ఇయ్యా అని చెప్పే కాకి స్తుతిస్తావు దేవుణ్ణి. హల్లెలూయా. ఈరోజు నువ్వు స్తుతిస్తా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆ పెట్టుకుంటున్న విశ్వాసం మనకుందా? అసలు ఆలోచన చేద్దాం. కనుక మనోవేదన కాదు మనకు ఉండాల్సింది. ఏముండాలంటే మనోధైర్యము మనకు ఉండాలి. నా జీవితంలో దేవుడు మంచి వాటినే నాకు తీసుకొని
ఇవ్వడానికి ఆయన సమర్థుడు అనే విశ్వాసం మనకు ఉండాలి. నా జీవితంలో అన్నిటినీ మేలుకరమైన వాటిని దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకం మనలో ఉండాలి. అలా మనం విశ్వసించినప్పుడు యోబు జీవితంలో ఆ నమ్మకమే రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. దానియేలు జీవితంలో ఆ నమ్మకమే బహుప్రియునిగా చేసింది. ఆమేన్. అబ్రహాము జీవితంలో అదే విశ్వాసానికే తండ్రిగా మార్చింది. ఈరోజు నువ్వు విశ్వసిస్తే నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. దేవుడి వాక్కులు దీవించును గాక. ఆమేన్.